హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొంతమందికి వంశపారంపర్యంగా శరీరం మీద హెయిర్ ఎక్కువ ఉంటుంది. ఇది మగవాళ్ళకైతే ఇబ్బంది ఉండదు, కానీ ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. వాళ్ళు ఎంత అందంగా ఉన్నా ముఖంపై మీసాలు రావడం, గడ్డాలు రావడం, వీటి వల్ల వాళ్ళు చాలా షై ఫీల్ అవుతూ ఉంటారు. వీటి కోసం వీరు చెయ్యని ప్రయత్నాలంటూ ఉండవు. బ్యూటీ పార్లర్లని, హాస్పిటల్ చుట్టూ లేదా ఇంట్లోనే చాలా రకాల ప్రయత్నాలు చేసి ఈ అన్వాంటెడ్ హెయిర్ ని వదిలించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఈనాటి వీడియోలో ఈ రోజు నేను చెప్పబోయే ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎంతగా ఉపయోగపడుతుంది అంటే, ఇక మీదట మీరు అన్వాంటెడ్ హెయిర్ గురించి అస్సలు ఇబ్బంది పడనే పడరు. నలుగురిలోనూ ఎప్పటిలా ధైర్యంగా, కాన్ఫిడెంట్ గా తిరగగలుగుతారు. ఎందుకంటే ఈ రెమెడీ అంత అద్భుతంగా మీ అన్వాంటెడ్ హెయిర్ ని రిమూవ్ చేస్తుంది కాబట్టి. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉండేవే కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా అన్వాంటెడ్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి. 100కి 100% మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. తప్పకుండా చివరి వరకు వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. స్త్రీలలో అవాంఛిత రోమాలు పెరగడానికి ప్రధాన కారణాలు హార్మోన్ల అసమతుల్యత, పీసీఓఎస్, థైరాయిడ్ సమస్యలు మరియు కొన్ని రకాల మందులు, జన్యుపరమైన కారణాలు కూడా దీనికి దోహదం చేస్తాయి. శరీరంలో పురుష హార్మోన్లైన ఆండ్రోజన్ల స్థాయిలు పెరిగినప్పుడు స్త్రీలలో కూడా పురుషుల మాదిరిగా ముఖం, శరీరంపై ఒత్తుగా వెంట్రుకలైతే పెరుగుతాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే ఈ సమస్య హిర్సుటిజంకు దారితీస్తుంది. హిర్సుటిజం ఉన్న ప్రతి నలుగురిలో ముగ్గురు పీసీఓఎస్ బాధితులే అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం వంటి థైరాయిడ్ సమస్యలు కూడా అవాంఛిత రోమాల పెరుగుదలకు కారణం కావచ్చు. ఆర్థరైటిస్, శ్వాస సంబంధిత సమస్యలు వంటి వాటికి వాడే కొన్ని దీర్ఘకాలిక మందులు శరీరంలో కార్టిసాల్ హార్మోన్ల స్థాయిలను పెంచి అవాంఛిత రోమాలకు దారితీయొచ్చు. దీనిని కుషింగ్స్ సిండ్రోమ్ అంటారు. కొందరిలో జన్యుపరంగా కూడా ముఖం లేదా శరీరంపై అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. స్త్రీల ముఖంపై వెంట్రుకలు ఉండడం వల్ల వారి ముఖంలో కళ తగ్గుతుంది. మేకప్ వేసినా ఉపయోగం ఉండదు. దీని నుంచి బయటపడేందుకు చాలా మంది ఆడవాళ్లు షేవింగ్, వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్లలో దేన్నో దాన్ని ఎంచుకుని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ పద్ధతులు వారి చర్మాన్ని పాడు చేస్తూ ఉంటాయి. కొంతమంది ఖరీదైన, బాధాకరమైన లేజర్ ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటివి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ తాత్కాలిక పరిష్కారాన్ని మాత్రమే చూపుతాయి. అయినప్పటికీ చింతించాల్సిన అవసరమే లేదు. ఇదిగో ఈ రోజు మనం ప్రిపేర్ చేసుకునే ఈ రెమెడీ మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు టైం గానీ డబ్బు కానీ అస్సలు వేస్ట్ చేసే పని ఉండదు. ఇప్పుడు ఈ సూపర్ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెబుతాను. దీనికోసం ఒక పెద్ద సైజు పింక్ కలర్ లో ఉండే ఉల్లిపాయను తీసుకోండి. పొట్టు ఒలిచేసి గ్రేటర్ తో సన్నగా తురుముకోవాలి, లేదా మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ లాగైనా చేసుకోండి. ఉల్లిపాయలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలుంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతాయి. ఉల్లిపాయ రసాన్ని తలకు మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మెరుగవుతుంది. చాలా మందికి డౌట్ రావచ్చు, హెయిర్ పెంచుకోవడానికి ఉల్లి రసం వాడతారు కదా, మరి రిమూవ్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది అని. నిజానికి హెయిర్ రిమూవ్ చేయడానికి కూడా ఉల్లి రసం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఇది చాలా మంది వాడి మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతే దీన్ని మీకు అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీరు ధైర్యంగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మెత్తగా ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నారు కదా, దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ తీసుకోవాలి. అంటే వడకట్టండి. చూడండి, జ్యూస్ వచ్చింది కదా. ఇది మీకు ఇంకా పల్ప్ ఏదైనా అనిపిస్తే మరొకసారి ఫిల్టర్ చేసుకోండి. ఇలా వచ్చిన జ్యూస్ ని పక్కనుంచండి. ఇప్పుడు రెండవదిగా మనం టమాటో తీసుకోవాలి. బాగా పండిన టమాటో తీసుకుని గ్రేటర్ సాయంతో బాగా తురుముకోవాలి. ఇలా తురుముగా వచ్చిన గుజ్జుని ఫిల్టర్ లో వేసి టమాటో రసం కూడా తీసుకోండి. దీన్ని కూడా డబల్ ఫిల్టర్ అయితే చేసుకోండి. ఎందుకంటే అప్లై చేసుకునేటప్పుడు ఈ పల్ప్ మన హెయిర్ కి తగిలి మనం క్లీన్ చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి పల్ప్ అనేవి ఏమీ లేకుండా 2 సార్లు ఫిల్టర్ చేసుకోండి. ప్యూర్ జ్యూస్ అనేది మనకు వస్తుంది. టమాటోలో యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. టమాటో రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.
వస్తుంది. ఇప్పుడు ఇలా కలెక్ట్ చేసుకున్న ఈ టమాటో రసాన్ని కూడా ఒక పక్కన ఉంచండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకోండి. అందులో మనం తీసుకునే మూడవ ఇంగ్రీడియంట్ బేకింగ్ పౌడర్. ఇది ఒక అర టీ స్పూన్ వరకు ఈ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఈ జ్యూసులను యాడ్ చేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కి 2 టేబుల్ స్పూన్ల టమాటో రసం వేయండి. ఆ తర్వాత 1 స్పూన్ ఉల్లిపాయ రసం వేయండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలపాలి. ఇంతే ఫ్రెండ్స్, అన్వాంటెడ్ హెయిర్ ని 7 నిమిషాల్లో సింపుల్ గా రిమూవ్ చేసే అద్భుతమైన రెమెడీ రెడీ అయిపోయింది. మరి దీన్ని స్కిన్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు ఎక్కడ మీకు అన్వాంటెడ్ హెయిర్ ఉందో ఆ ప్లేస్ ని వాష్ చేసుకుని తడి లేకుండా శుభ్రంగా పొడిగా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రెమెడీని అప్లై చేసి 7 నిమిషాల పాటు అలా వదిలేయండి. చూడండి, 7 నిమిషాల తర్వాత మీ హెయిర్ అంతా ఇలా కనిపిస్తుంది అంటే జీవం లేని హెయిర్ అన్నమాట ఇది. అంటే మీకు ఆల్మోస్ట్ హెయిర్ రిమూవ్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా రిమూవ్ చేయాలి అంటే ఏదైనా క్లాత్ గానీ టిష్యూ గానీ తీసుకుని కొద్దిగా తడి చేసి ఆపోజిట్ డైరెక్షన్ లో రిమూవ్ చేయాలి. చూసారా ఎంత ఇన్స్టెంట్ గా రిజల్ట్ కనిపించిందో. ఇది చాలా అంటే చాలా తొందరగా రిజల్ట్ ఇస్తుంది కాబట్టి ఈజీగానే మీరు ప్రిపేర్ చేసుకుని వాడుకోవచ్చు. మీరు పార్లర్లకు వెళ్లి బోలెడు డబ్బులు ఖర్చు పెట్టుకుని టైం వేస్ట్ చేసుకుని మళ్లీ హెయిర్ గ్రో అవ్వగానే మానసికంగా కుంగిపోవడం, కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవడం ఇలాంటివన్నీ తీసి పక్కన పడేసి ఈ ఒక్క రెమెడీ ఇంట్లోనే ట్రై చేయండి. మీరు ఎవరికి చెప్పుకునే పని లేకుండా ఈజీగా వారం వారం మీరే ఇలా ప్రిపేర్ చేసుకుని అద్భుతంగా మీ అన్వాంటెడ్ హెయిర్ ని ఈజీగా రిమూవ్ చేసుకోండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అయితే కొంతమందికి ఉల్లిపాయ రసం, బేకింగ్ పౌడర్ పడకపోవచ్చు. అలాంటి వాళ్ళు ముందుగా ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోవాలి. చెవి వెనక భాగంలో గాని మోచేతిలో గాని ఎక్కడైనా ఒక చోట అప్లై చేసి 1 గంట పాటు వెయిట్ చేయండి. ఆ తర్వాత మీకు ఎలాంటి ర్యాషెస్ లేవు, దురదలు లేవు, మంట లేదు అనుకున్నప్పుడు దీన్ని మీరు అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు ఇరిటేషన్ గాని మంటలు గాని ఉంటే దీన్ని అప్లై చేయకండి. అలాగే అన్వాంటెడ్ హెయిర్ కొంతమందికి చాలా తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. అంటే షేవ్ చేసిన 1 వీక్ లోనే వాళ్ళకి చాలా తొందరగా హెయిర్ గ్రో అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇదిగో ఈ టిప్స్ పాటించండి, ఈ ఫుడ్స్ తీసుకోండి, హెయిర్ తొందరగా పెరగకుండా ఉంటుంది. ముఖంపై ఎక్కువగా అవాంఛిత రోమాల బెడద తగ్గాలంటే ఫైటో ఈస్ట్రోజన్లు అధికంగా ఉన్న అవిసె గింజలు, సోంపు ప్రతిరోజు తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీరు స్నానం చేసేటప్పుడు బకెట్లో కొద్దిగా పటిక పౌడర్ వేసుకుని స్నానం చేయండి. లేదంటే నేరుగా మీరు పటికను మీ ఫేస్ గానీ స్కిన్ మీద గానీ అప్లై చేసుకుని స్నానం చేయొచ్చు. దానివల్ల కూడా హెయిర్ తొందరగా పెరగకుండా ఉంటుంది. ఇలా ఆహారంలో మార్పులు, మీ దైనందిన జీవితంలో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ ఈజీ రెమెడీని గనక అప్లై చేసుకుంటూ ఉంటే అన్వాంటెడ్ హెయిర్ అనే ప్రసక్తే ఉండదు. ఎప్పటికప్పుడు మీరు దీన్ని రిమూవ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి గ్రోతింగ్ కూడా తగ్గిపోతుంది. ఇది చాలా అంటే చాలా తొందరగా రిజల్ట్ ఇస్తుంది కాబట్టి ఈజీగానే మీరు ప్రిపేర్ చేసుకుని వాడుకోవచ్చు. మీరు పార్లర్లకు వెళ్లి బోలెడు డబ్బులు ఖర్చు పెట్టుకుని టైం వేస్ట్ చేసుకుని మళ్లీ హెయిర్ గ్రో అవ్వగానే మానసికంగా కుంగిపోవడం, కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవడం ఇలాంటివన్నీ తీసి పక్కన పడేసి ఈ ఒక్క రెమెడీ ఇంట్లోనే ట్రై చేయండి. మీరు ఎవ్వరికీ చెప్పుకునే పని లేకుండా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అద్భుతంగా ఉంటాయి. మీరు అస్సలు కృంగిపోరు. 10 మందిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడరు. అన్వాంటెడ్ హెయిర్ మీకు ఉంది అనే విషయం కూడా మీరే మర్చిపోతారు. అంత అద్భుతంగా ఈ రెమెడీ మీకు ఉపయోగపడుతుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.